హాయ్ ఫ్రెండ్స్, ఇదొక రియల్ హారర్ స్టోరీ. ఈ స్టోరీని చరణ్ అనే అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ చరణ్. స్టోరీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్. ఈ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. అది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన పేరు చరణ్, వాళ్ళ ఫ్రెండ్ పేరు ప్రవీణ్. చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకే ఊర్లో ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఇద్దరూ కలిసే చేసేవాళ్ళు. కానీ వాళ్ళు చదువుకుంటున్న కాలేజీలు మాత్రం వేరు. వాళ్ళ కాలేజీలకు వాళ్ళు వెళ్ళి ఈవినింగ్ అంతా తిరిగి వచ్చేసేవాళ్ళు ప్రవీణ్ అండ్ చరణ్. ఇంటికి వచ్చిన వెంటనే బ్యాగ్ని ఇంట్లో పడేసి వాళ్ళ మొబైల్స్ తీసుకొని వాళ్ళ ఊర్లోనే ఉన్న ఒక ఎలిమెంటరీ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ కాంపౌండ్ వాల్ పైన కూర్చొని ఎప్పుడూ వీడియో గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ డైలీ రొటీన్ ఇదే. కాలేజ్కి వెళ్ళడం, ఇంటికి రావడం, ఆ వాల్ పైన కూర్చొని వీడియో గేమ్స్ ఆడడం. ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా చరణ్ అండ్ ప్రవీణ్ ఇద్దరు కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ కల్లా తిరిగి వచ్చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ మొబైల్స్ వాళ్ళు తీసుకొని ప్రతిరోజు లాగానే ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. టైం 8 అయ్యేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలవడంతో చరణ్ అండ్ ప్రవీణ్ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. చరణ్ మంచిగా ఇంట్లో భోజనం చేసేసి కాసేపులు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసేసి నిద్రపోయాడు. చరణ్ వాళ్ళమ్మ నిద్ర లేవగానే చరణ్ కోసం వేడి నీళ్ళు పెట్టి చరణ్ని నిద్ర లేపేది. కానీ ఆ రోజు చరణ్ని ఎవరూ నిద్ర లేపలేదు. చరణ్ నిద్ర లేచి ఫోన్ చూసుకునేసరికి టైం అప్పటికే 9 అవుతుంది. ఫోన్ తీసుకొని నిద్ర లేచిన చరణ్ ఇంట్లో అమ్మ అమ్మ అని పిలుస్తూ ఇల్లంతా తిరిగాడు. కానీ ఇంట్లో చరణ్ వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ అన్నయ్య కానీ ఎవరు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంత పొద్దున్నే? కనీసము నన్ను కాలేజ్కి పంపించడానికి మా అమ్మ నన్ను నిద్ర కూడా లేపలేదనుకుంటూ ఇల్లంతా తిరిగి అలా నడుచుకుంటూ వీధిలోకి వచ్చాడు చరణ్. వీధిలోకి వచ్చిన చరణ్కి అసలు ఏమీ అర్థం కాలేదు. ఆ ఊరిలో ఏం జరుగుతుందో కూడా చరణ్కి అంతు చిక్కలేదు. ఊరంతా ఖాళీగా ఉంది. కనీసము ఒక చిన్న సౌండ్ కూడా రావట్లేదు. ఏం జరిగిందని ఆలోచిస్తూ నడుస్తున్న చరణ్కి కొంచెం దూరంలో కొంతమంది పిల్లోళ్ళు ఆ ఊరి చివరన ఉన్న ఒక మర్రి చెట్టు వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళడం గమనించాడు. అది చూసిన చరణ్ వెంటనే ఆ మర్రి చెట్టు వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికే ఆ మర్రి చెట్టు చుట్టూరు వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ రౌండ్గా నిల్చొని ఉన్నారు. ఆ రౌండ్ మధ్యలో ఒక ఆవిడ గుండెలు బాదుకునేలాగా ఏడుస్తుంది. ఆ ఏడుపు చరణ్కి స్పష్టంగా వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి చరణ్ అడుగులు అడిగేసుకుంటూ వాళ్ళందరినీ జరుపుకుంటూ ఆ మిడిల్ మధ్యలోకి వెళ్ళాడు. ఆ మిడిల్ మధ్యలోకి వెళ్ళగానే చరణ్కి ఒక పెద్ద షాక్. తనకి ఏమీ అర్థం కాలేదు. తన ప్రాణ స్నేహితుడు చనిపోయి పడున్నాడు. వాళ్ళ అమ్మగారు అతని శవానికి కొంచెం దూరంలో గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. అతని చావు అతి దారుణంగా ఉంది. తన తలని మొండాన్ని వేరు చేశారు. ఆ పని ఎవరు చేశారో ఎవరికీ అంతు చిక్కలేదు. అదంతా చూసిన చరణ్కి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. తను ఏడవడం స్టార్ట్ చేయగానే చరణ్ వాళ్ళ అమ్మ, చరణ్ వాళ్ళ అన్నయ్య ఇద్దరు చరణ్ దగ్గరికి వచ్చి చరణ్ని ఓదారించడం స్టార్ట్ చేశారు. కాసేపటికే అక్కడికి పోలీసులు వచ్చారు. అక్కడ దర్యాప్తు జరిపి ఆ బాడీని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. ఒకరోజు తర్వాత ఆ బాడీని ఇంటికి పంపించారు. తర్వాత చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసేశారు ప్రవీణ్కి. పెద్ద కర్మకు జరిగే అంతవరకు ప్రవీణ్ నార్మల్గానే ఉన్నాడు. తన స్నేహితుడు దూరం అయ్యేది తను తట్టుకోలేకపోయాడు. కానీ మెంటల్గా, ఫిజికల్గా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాడు చరణ్. పెద్ద కర్మ అయిపోయిన తర్వాత 3rd డే నుండి చరణ్కి ప్రవీణ్ కల్లోకి వస్తూ ఉండేవాడు. ఈ విషయాన్ని చరణ్ అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ప్రవీణ్ చరణ్తోనే ఉన్నాడు. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే చేసేవాళ్ళు. కాబట్టి తను కల్లోకి వస్తున్నాడని చరణ్ లైట్ తీసుకున్నాడు. ఆ కళలు రోజు రోజుకి మరీ భయంకరంగా వస్తుండే కొందికి చరణ్ అదే విషయాన్ని వాళ్ళ అమ్మగారికి చెప్పాడు. ఇలా నాకు పీడ కళలు వస్తున్నాయమ్మా. ఫస్ట్లో నేనేం పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు అవి చాలా భయంకరంగా వస్తున్నాయని. చరణ్ వాళ్ళ అమ్మగారు పనుకునే ముందు దేవుడికి దండం పెట్టి పనుకుంటే ఇలాంటి పీడకలలేవి రావు అని చెప్పింది. అదే విధంగా చరణ్ నిద్రపోయేటప్పుడు
పూజ రూమ్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని విభూతిని పెట్టుకొని నిద్రపోయేవాడు. అయినా చరణ్కి అలాంటి కలలే వచ్చేవి. ఒకరోజు ప్రవీణ్ చరణ్ కల్లోకి వచ్చి, ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే చేసేవాళ్ళం కదరా, నువ్వు లేకుండా నేను ఉండేవాడిని కాదు, నేను లేకుండా నువ్వు ఉండేవాడివి కాదు, కానీ నేను ఇప్పుడు చనిపోయాను, నువ్వు ఎలా ఉంటున్నావు, నిన్ను కూడా నాతో తీసుకొని వెళ్ళిపోతాను, నిన్ను కూడా నేను చంపేస్తాను, నాతో వచ్చే అంటూ చరణ్ పైన కూర్చొని తన పీకని గట్టిగా నొక్కేశాడు. ఇంకా చరణ్ చనిపోతాడన్న టైంలో ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచిన చరణ్కి అదంతా కళ అని అర్థమైంది. కానీ చరణ్కి ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమైపోయింది. ఇదంతా చూసిన చరణ్ వాళ్ళ నాన్న చరణ్కి కొన్ని నీళ్ళు ఇచ్చి తనకి ధైర్యం చెప్పాడు. మరుసటి రోజు వెంటనే చరణ్కి జ్వరం వచ్చేసింది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కానీ చరణ్కి ఆ జ్వరం తగ్గలేదు. అందరూ నార్మల్ ఫీవర్ అంటున్నారు, కానీ 1.5 నెల పాటు చరణ్కి ఆ జ్వరం అలానే ఉండింది. దగ్గర చరణ్ వాళ్ళు 8 హాస్పిటల్ తిరిగాడు. ఏ హాస్పిటల్లో ఆ జ్వరము చరణ్కి తగ్గలేదు. కొంతమంది చరణ్ వాళ్ళ బంధువులు చరణ్ ఎక్కడైనా భయపడి ఉంటాడు, దానివల్లే తనకి జ్వరం తగ్గలేదు, ఏదైనా మంచి గుడికి తీసుకొని వెళ్ళి తనకి మంత్రించండి, వెంటనే జ్వరం తగ్గిపోతుందని చరణ్ వాళ్ళ నాన్నకి చెప్పారు. అదేవిధంగా చరణ్ వాళ్ళ నాన్న మంచి గుడి ఎక్కడుంది, ఇలా భయపడిన వాళ్ళకి మంచిగా తీసే చోటు ఎక్కడుందని కనుక్కొని చరణ్ని ఆ గుడికి తీసుకొని వెళ్ళాడు. అక్కడున్న పూజారి చరణ్ పైన చెయ్యి పెట్టి కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివిన తర్వాత ఆ పూజారికి ఒక విషయం బాగా అర్థమైంది. చరణ్ వాళ్ళ ఫ్రెండ్ ప్రవీణ్ అయితే ఎవరైతే ఉన్నాడో అతను చరణ్ని కూడా తనతో తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాడని, అందుకనే చరణ్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పాడు. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే చరణ్కి నేను ఒక తాయెత్తు కడతానని చెప్పి ఒక తాయెత్తు తీసి ఏవో మంత్రాలు చదివి టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి ఆ చరణ్ కుడి చేతికి ఆ తాయెత్తును కట్టాడు. అలాగే ఒక మంత్రిచ్చిన నిమ్మకాయనిచ్చి, ఈ నిమ్మకాయని అమావాస్య రోజు మీ ఇంటికి ఎదురుగా ఒక గొయ్యి తీసి ఆ గోతిలో పసుపు కుంకుమ ఇలా నవధాన్యాలు అవన్నీ వేసి ఈ నిమ్మకాయని దాంట్లో పెట్టి పూజ చేయండి, తర్వాత మీ బాబుకున్న సమస్య తొలగిపోతుందని ఆ పూజారి చెప్పాడు. అలానే చరణ్ వాళ్ళ నాన్న చేశాడు. తర్వాత చరణ్కి అలాంటి పీడకలలు రావడం ఆగిపోయాయి. అలానే ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గని జ్వరం వెంటనే చరణ్కి తగ్గిపోయింది. కానీ చరణ్కి ఇంకా ఏదో ఒక భయం, ఈ తాయెత్తు ఊడిపోతే తన స్నేహితుడు వచ్చి మళ్ళీ ఎక్కడ చంపేస్తాడో ఏమో అని ఇంకా భయపడుతూనే ఉన్నాడు. చరణ్ లైఫ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది రియల్గా తను ఫేస్ చేసింది. మన రియల్ లైఫ్లో జరిగే హర్రర్ ఇన్సిడెంట్స్ మనకి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ అవి ఫేస్ చేసే వాళ్ళకి అవి చాలా భయంకరంగా ఉంటాయి. సినిమాలో చూపించినట్టు అలా మన రియల్ లైఫ్లో హర్రర్ స్టోరీస్ అసలు ఉండవు. మీ లైఫ్లో ఏవైనా హర్రర్ స్టోరీస్ ఉంటే అవి నాతో షేర్ చేసుకోవాలంటే నేను ఇన్స్టాగ్రామ్ ఇస్తాను, దానికి స్టోరీని మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.